హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను 9th మంత్ మా పాపకి 9 వీడియోస్ ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో థీమ్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లానెట్ థీమ్ అనమాట. దానికోసం అని చెప్పేసి అన్ని ఇలా ప్రింట్అవుట్స్ తీపించాను. ఎర్త్, మూను, సన్ అన్నీ ఏమేమి ఉందో ప్లానెట్లో అన్నీ తీయించాను. దాని రిలేటెడ్ స్టార్స్ కూడా కాబట్టి వాటితో 9 రాద్దామని ఇలా పేపర్లో స్టార్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీటెయిల్గా ఎలా వచ్చింది అని మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను మీకు. మా చెరిగాడికి పళ్ళు వచ్చాయి అన్నమాట. అందుకనేసి టీత్ థీమ్ చేద్దామని అనుకుంటున్నాను నేను. అందుకనేసి బ్రష్ చేశాను ఇంత పెద్దది. పేస్ట్, కొన్ని పేస్ట్లు తీసుకున్నాను. ఇలా మళ్ళీ పళ్ళు షేప్లో ఇలా 9 అని రాద్దామని అనుకున్నాను. అందుకే ఇలా షేప్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చింది అని. నేను ఇప్పుడు ఒక థీమ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు శ్రీరామనవమి వచ్చింది కదా ఈ మంత్లో. అందుకని చెప్పేసి శ్రీరామనవమి థీమ్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇలా రావణాసురుణ్ణి పేపర్లో కట్ చేసి ఇలా రెడీ చేశాను. రాముడికి బాణము, విల్లు తయారు చేశాను ఇలా షైనింగ్ పేపర్స్తో. ఇవి రాముడి పాదాలు. నైన్ అని బెల్లంతో రాద్దామని అనుకున్నాను. ఇప్పుడు డీటెయిల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. నేను ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను. సెర్లాక్ డబ్బాలు ఉంటాయి కదా, ఇవి ఎంటీ డబ్బాలు అనమాట. 9 తీసుకున్నాను. వాటిలో స్పూన్స్ వస్తాయి కదా, అవి ఇవి. ఈ స్పూన్స్తో 9 అని రాస్తున్నాను.
ఇప్పుడు డీటెయిల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను. మళ్ళీ కరోనా వచ్చింది కదా, అందుకే స్టే హోమ్ స్టే సేఫ్ అని ఇలా రాశాను. ఇంట్లో ఉన్న మాస్కులు యూజ్ చేస్తున్నాను. ఇంకోటి, అందరు ఇంట్లోనే సేఫ్గా ఉండండి, బయటికి రావద్దండి. కొన్ని రోజులు మాత్రమే ఉంటే మనమే సేఫ్గా ఉంటాం కదా, కరోనా పోతుంది. అందుకని అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి ప్లీజ్. ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఎలా వచ్చింది అని. ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను. దాంట్లో అదే జీనీ థీమ్ అనమాట. దానికోసమని అల్లావుద్దీన్ అద్భుత దీపం, జీనీ ల్యాంప్ ఇలా గీసాను నేను దాన్ని. దీన్ని రబ్ చేస్తే జీనీ వస్తాడు కదా, అందుకని దానికోసం ఇది తీసుకున్నాను, ప్లెయిన్ ఆరెంజ్ క్లాత్. నైన్ అని రాయడానికి ఇలా గోల్డ్ పేపర్లో 9 అని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఎలా వచ్చింది అని. ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను, బ్యూటీ పార్లర్ థీమ్ అనమాట. అందుకే ఇవన్నీ తీసుకున్నాను, చూపిస్తాను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అని. నైన్ అని లిప్స్టిక్స్తో రాద్దామని అనుకున్నాను, అందుకే కొన్ని లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఎలా వచ్చింది అని. నేను ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను. ఈ మంత్ ఉగాది వచ్చింది కదా, అందుకని ఉగాది థీమ్ చూపిద్దాం అనుకున్నాను. అందుకనేసి ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తాయి కదా, అందుకని మామిడి చెట్టు లాగా చేద్దామనేసి ఒక ప్యాంటు, కొన్ని మామిడి ఈ ఆకులు తీసుకొచ్చామన్నమాట. ఇలా చూపిస్తాను. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం కాబట్టి ఇలా అన్నీ అన్నమాట. ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు అన్నీ అన్నమాట. అందుకనేసి అది చూపించాలి కాబట్టి ఇలా. నైన్ అని మ్యాంగోస్తో రాస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను డీటెయిల్గా ఎలా వచ్చింది అని.
నేను ఇప్పుడు ఇంకో థీమ్ చూపిస్తాను. ఈ మంత్ ఆంజనేయ జయంతి వచ్చింది, అందుకని చెప్పేసి ఆ థీమ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఒకటి శ్రీరాముడి ఫోటో తీసుకొచ్చాము. ఇలా ఆంజనేయ స్వామికి ఫేవరెట్ రాముడే కాబట్టి రాముడి ఫోటో తీసుకొచ్చాను. మనం పెసరపప్పు పంచుతాం కదా ఆంజనేయ జయంతికి, అందుకనేసి పెసరపప్పు తీసుకొచ్చాము. దాంతో 9 అని రాద్దామని అనుకుంటున్నాను. అందుకే మా పాపకు కూడా ఆంజనేయ గెటప్ వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఎలా వచ్చింది అని.